ఫ్రూట్స్ తోటి హెల్దీ పాప్సికల్స్ ఎలా చేయాలో చూసారు కదా. ఇది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు చిట్కా చూద్దాము. ఈ చిట్కా వచ్చేసి సిల్కీగా హెయిర్ ఉండడానికి యూజ్ అవుతుందన్నమాట. దీనికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 3 సరిపోతాయి. ఒకటి పెరుగు, కొబ్బరి నూనె, ఎలోవెరాని ఇట్లా సైడ్స్కి కట్ చేసేసుకొని తర్వాత పై లేయర్ కూడా కట్ చేసుకోవాలండి. తర్వాత కింద లేయర్ కూడా కట్ చేసుకొని మనము మిడిల్లో ఉండే ఎలోవెరా గుజ్జు ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. గ్రీన్ అసలు ఉండకూడదు, గ్రీన్ పై తొక్కంతా కూడా. ఎలోవెరా గుజ్జు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అదేవిధంగా మనం కొబ్బరి నూనె ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మన జుట్టుని బట్టి తీసుకోవాలి క్వాంటిటీని. నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను. ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకుంటే ఇట్లా మనకి జ్యూస్ లాగా అయిపోతుంది అనమాట, కొంచెం చిక్కగా అవుతుంది. దీన్ని మనం తలకి అప్లై చేసి ఒక 15 మినిట్స్ పెడితే కనుక తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. 15 మినిట్స్ పెట్టి అలా పెట్టిన తర్వాత షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ చాలా సిల్కీగా షైనింగ్గా అవుతుందన్నమాట. ఈ మిక్చర్ ఏదైతే ఉందో మనం జుట్టుకి మాత్రమే పెట్టాలి, స్కాల్ప్కి అంటే కుదుళ్ళకి అసలు పెట్టకూడదు. ఇది కండిషనర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. సో అసలు కుదుళ్ళకి అనేది టచ్ అవ్వకూడదు. మీరందరూ ఈ టిప్ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా ఉంది అని.